అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. లలితా నవరాత్రులలో అమ్మకు 7వ రోజు పూజ ఎలా చేయాలి? అమ్మ నవదుర్గలలో ఏ రూపంలో ఉంటుంది? లలితా నవరాత్రులలో అమ్మకు ఏ రంగు చీరతో పూజ చేసుకోవాలి? ఏ నైవేద్యాలు సమర్పించాలి? ఏ రంగు పూలతో పూజ చేసుకోవాలి? 7వ రోజు అమ్మ విశిష్టత ఏమిటి? తదితర వివరాలన్నింటినీ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా వీడియో చూసినట్లయితే మీకు వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లలితా వసంత నవరాత్రులలో 7వ రోజు అమ్మవారిని లలితా పరమేశ్వరి రూపంలో ఆరాధన చేసుకోవచ్చు. లేదు మేము నవదుర్గల రూపంలో అమ్మవారిని ఆరాధన చేస్తున్నాము అనుకుంటే కాలరాత్రి అమ్మవారిని ఆరాధన చేయాలి. ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్దకే పంచమం స్కందమాతేతి షష్టం చ కాత్యాయని సప్తమం కాలరాత్రి చ. ఇలా సప్తమి రోజు అమ్మవారు కాలరాత్రి అమ్మవారిలా మనకు దర్శనమిస్తుంది. ఏప్రిల్ 7, 2025 సంవత్సరం శనివారం రోజున కాలరాత్రి మాత దుర్గాదేవి రూపాలలో ఉగ్ర రూపం. కాలరాత్రి మాత భక్తులను దుష్టశక్తుల నుండి రక్షిస్తుంది. ఈ రోజు అమ్మకు ప్రసాదము పులిహోర సమర్పిస్తే చాలా మంచిది. అలాగే బూడిద రంగు పువ్వులు అమ్మవారికి సమర్పించుకోవాలి. ఓం కాలరాత్రియే నమః అని గాని, ఓం లలితా త్రిపుర సుందరి దేవ్యై నమో నమః అని కాని, ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రంను గాని పఠిస్తూ అమ్మకు పూజ చేసుకోవాలి. ఈ రోజు ధరించవలసిన రంగు బూడిద రంగు. బూడిద రంగు సమతుల్యత మరియు తటస్థతను సూచిస్తుంది. కాబట్టి ఈ దేవత మనల్ని రక్షిస్తుంది దుష్టుల నుంచి. కాలరాత్రి అమ్మవారు గురించి తెలుసుకోవాలంటే అమ్మ చీకటికి మరియు సమయానికి ప్రతీకగా చెప్పబడింది. ఈ అమ్మవారు గాడిద వాహనంపై ఆసీనురాలై దర్శనమిస్తుంది. దుర్గామాత 6వ రోజు రాక్షస సంహారానికి వెళ్తుంది. మహిషుణ్ణి సంహరించడానికి 6వ రోజు మరియు 7వ రోజు సప్తమి రోజు కూడా ఆ యుద్ధం అలాగే కంటిన్యూ అవుతుంది. అమ్మ బంగారు వన్నెగల తల్లి. కానీ యుద్ధరంగంలో 7వ రోజు అమ్మ ఉగ్ర రూపం, భీకర రూపం దాల్చింది. ఈ రోజు ఈ భయంకరమైన రూపమే కాలరాత్రిదేవి అమ్మవారు. దుష్ట శక్తులను, భూత ప్రేత పిశాచాలను దడదడలాడించే ఉగ్ర రూపంలో ఉంటుంది కాలరాత్రి అమ్మవారు. కాలరాత్రి అమ్మవారిని స్మరించిన ఎడల దుష్ట శక్తులు, భూత ప్రేత పిశాచాలు పరుగులు తీస్తాయి. ఈ అమ్మవారిని స్మరించిన ఎడల శత్రుభయం ఉండదు, రాత్రి భయము ఉండదు, చీకటి అన్న భయం కలగదు. దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేది కాలరాత్రి అమ్మ. మన కష్టాన్ని గుర్తించి తగిన ఫలితం లభించేలా చేస్తుంది ఈ అమ్మ. శని దోష ప్రభావాల నుంచి ప్రతికూలతలు తగ్గే అవకాశం కల్పిస్తుంది. కాలరాత్రి అమ్మను ఆరాధిస్తే భయం, శత్రు నివారణ, కష్టానికి తగిన ఫలితం, భూత ప్రేత పిశాచాల నుండి విముక్తి, ఇవన్నీ అనుకూలతలు మన జీవితంలో చోటు చేసుకుంటాయి. అమ్మవారికి నేను ఎలా పూజ చేసుకోవాలి, 9 రోజులు నేను పూజ చేసుకోగలుగుతానా అనే ఎలాంటి సందేహం పెట్టుకోవద్దండి. అమ్మకు ముఖ్య తిథులలో పంచమి రోజు, చివరి 3 రోజులు కానీ, లేదంటే ఆఖరి రోజు నవమి రోజు కానీ అమ్మకు పూజ చేసుకున్న 9 రోజులు పూజ చేసిన ఫలితం కలుగుతుంది. అమ్మకు నేను ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని ఏమీ అమ్మ ఆశించదు. మన నిశ్చలమైన, ప్రశాంతమైన, స్వచ్ఛమైన మనసును అమ్మ పాదాల చింత సమర్పిస్తే అమ్మ ఎంతో సంతోషిస్తుంది. మన భక్తి శ్రద్ధలను మాత్రమే అమ్మ చూస్తుంది. నైవేద్యాలు ఇవి పెట్టాలా, అవి పెట్టాలా అని ఏమీ సందేహం వద్దండి. వడపప్పు పానకం అమ్మకు చాలా ఇష్టం. వడపప్పు పానకం చేయడం చాలా తేలిక. శుభ్రమైన ఉతికిన బట్టలు ధరించి అమ్మకు పువ్వులు, పండ్లు, పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు, మనకు వీలుంటే తాంబూలము ఇచ్చి అమ్మను ఘనంగా భక్తి శ్రద్ధలతో సత్కరిస్తే అమ్మ పరవశించిపోతుంది. ఆ తర్వాత మన జీవితంలో కలిగే ఆనందాలు మనకే అనుభవంలోకి వస్తాయి. అమ్మదయుంటే అన్నీ ఉన్నట్టేనండి. ఇక 8వ రోజు అమ్మ ఏ రూపంలో దర్శనమిస్తారు, అమ్మకు ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఏ రంగు పూలతో పూజ చెయ్యాలి, ఏ రంగు చీరను ధరించాలి, ఇతర విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.